భవిష్యత్తుని ఇచ్చారు. ఎప్పుడు స్థానం ఉండాలని మీకు వాళ్ళని విడిచిపెట్టాలంటే అనేటువంటిది వారు ప్రకటించినటువంటి 99 సీట్లో ఎక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ కనిపించలేదు, కానీ ప్యాకేజ్ ఇంజనీరింగ్ కనిపించింది. పూర్తి స్థాయిలో ఏ రకంగా ఇరు పార్టీలు కలిసి, ఎందుకంటే అనేక సందర్భాల్లో ఇదే జనసేన సంబంధించినటువంటి అధినేత మా పార్టీ కానీ మా నాయకులు కానీ మేము ఎక్కడ ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టం, ఓటుకి డబ్బు ఇవ్వం అనేటువంటి మాటలు పలికినటువంటి వ్యక్తులు నిన్న కాక మొన్న వారు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. ఓట్లని డబ్బులతో కొనాల్సిందే అనేటువంటి మాట వారు మాట్లాడినటువంటి వేదికను చూసాం. సో ఇది చూసిన తర్వాత ఇంకా సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తూ ఉంది? కేవలం ప్యాకేజ్ ఇంజనీరింగ్ మాత్రమే కనిపిస్తూ ఉంది. సరే, ఇంక అనకాపల్లిలో ఎవరిని పెట్టారా లేకపోతే ఇంకొక దగ్గర ఎవరు పెట్టారో వారి పార్టీ తాలూకా వారి విధానం, వారి నిర్ణయాలు ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది వారి ఆలోచనలు, ఇవన్నీ మా పార్టీ విధానం, మేము ఏ రకంగా వెళ్ళాలి, మా ప్రకటన కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు గతంలో ఏ రకంగా 175 సీట్లు ఒకసారి ప్రకటన చేశామో, 25 మంది ఎంపీ అభ్యర్థులను ఏ రకంగా ఒకసారి ప్రకటన చేశామో ఆ రకంగానే మా లిస్ట్ వస్తుంది అనేటువంటిది కూడా తెలియజేస్తాం.